వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేశాక మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాక మనకు రూపే డెబిట్ కార్డ్ కూడా హోమ్ డెలివరీ వస్తుంది. దీంతో పాటు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్లో యోనో ఎస్బీఐ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనల్ని అలో యాక్సెస్ అడిగిద్ది. అలో ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు యోనో ఎస్బీఐ ఇంటర్ఫేస్ అంతా డిస్ప్లే అయ్యిద్ది. కింద మనకు న్యూ టు ఎస్బీఐ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఐ హ్యావ్ యాక్టివేషన్ కోడ్ అని ఉంది. సో మనం కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి న్యూ టు ఎస్బీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి, ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ ఒకటి. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనం దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాంట్ అకౌంట్ యాక్టివేషన్ అంటే విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా యాక్టివేట్ అయిపోద్ది. దీంతో పాటు పర్సనలైజ్డ్ రూపే డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇన్స్టా సేవింగ్ అకౌంట్లో రెండు ఆప్షన్స్ వస్తాయి. అప్లై న్యూ, రెజ్యూమ్. రెజ్యూమ్ అంటే ఆల్రెడీ మనం అప్లై చేసి సగంలో ఆప్ ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదే మనం కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే అప్లై న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అంటే మనకు ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దీంట్లో ఇంతకుముందు ప్రీవియస్ బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ పేపర్లెస్ అకౌంట్ ఓపెనింగ్ నో మోర్ కింద జస్ట్ కీప్ యువర్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ హ్యాండీ అంటే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ని మీ దగ్గర ఉంచుకోవాలి. డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద ఉన్న రిఫరల్ కోడ్ అది ఆప్షనల్, దాన్ని వదిలేయండి. వదిలేశాక కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓటీపీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని ప్లీజ్ క్రియేట్ యువర్ అప్లికేషన్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2 times పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద మనకు సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఏదో ఒక క్వశ్చన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని మీకు గుర్తుండే ఆన్సర్ని ఒకటి ఇవ్వండి. ఇచ్చాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనం ఇప్పుడు అప్లై చేసే అప్లికేషన్ని 15 daysలో కంప్లీట్ చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేశాక ఇక్కడ FATCARCRS డిక్లరేషన్ ఉంటుంది. టిక్ మార్క్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ ఇందులో ఆధార్ నెంబర్, ఆధార్ ఓటీపీ, డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా డేటా ఆటోమేటిక్గా స్టోర్ అయిపోద్ది. సో మనం అగ్రి అవుతున్నట్టు ఇక్కడ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి స్కాన్ ఆధార్ కార్డ్ క్యూఆర్ కోడ్, ఎంటర్ ఆధార్ నెంబర్, ఎంటర్ విర్చువల్ ఐడి నెంబర్. ఇందులో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఎంటర్ ఆధార్ నెంబర్ని చూజ్ చేసుకున్నాక ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ టు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డులో ఉన్న నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఇందులో డిస్ప్లే అవుతాయి. అన్నీ చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్. సో మీ ప్లేస్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ కంట్రీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సిటిజన్షిప్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ అన్నీ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక పర్సనల్ డీటెయిల్స్లో మన అడ్రస్, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ సబ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ విలేజ్ ఆర్ టౌన్ సెలెక్ట్ చేసుకోండి ఇందులో. సో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని ఎంటర్ యువర్ పాన్ కార్డ్ అని అడిగిద్ది. మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ని ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన ఆధార్లో ఉన్న ఫోటో ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. సో చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనల్ని అడిషనల్ డీటెయిల్స్ అడిగిద్ది, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు మీ క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యారేజ్ స్టేటస్, అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా, సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మదర్ నేమ్ కూడా, సో ఇవన్నీ ఎంటర్ చేయండి. అన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అడిగిద్ది, మీరు మీ యాన్యువల్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేస్తామో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్, అదర్స్, బిజినెస్, నాట్ కేటగిరైజ్డ్ అని ఉంటుంది. సో మీరు దేని రిలేటెడ్ వస్తే అది చూజ్ చేసుకోండి. ఒకవేళ స్టూడెంట్స్ అయితే అదర్స్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్వీసెస్ చూజ్ చేసుకుంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. సో మీరు ఏదైతే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్లో రిలీజియన్ అడిగిద్ది, సో మీరు ఏదైతే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు నామినీ డీటెయిల్స్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో స్కాన్ నామినీ ఆధార్ కార్డ్, దీన్ని చూజ్ చేసుకుంటే మనం ఎవరి పేరైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. లేదా ఎంటర్ నామినీ డీటెయిల్స్ అని ఉంది, దాన్ని చూజ్ చేసుకొని మీ నామినీ డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు. నేమ్, రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ మైనర్ అయితే కింద ఆప్షన్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మైనర్ కాకపోతే కింద ఆప్షన్స్ని వదిలేయచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నామినీ డీటెయిల్స్లో నామినీ అడ్రస్ సేమ్ యాజ్ అప్లికెంట్ అడ్రస్, అంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన అడ్రస్ నామినీ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. లేదా డిఫరెంట్ అయితే మాత్రం మీరు కింద ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ యువర్ హోమ్ బ్రాంచ్ అని ఉంటుంది, బై లోకాలిటీ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ బ్రాంచ్ నేమ్ని ఎంటర్ చేయండి. మీ బ్రాంచ్ లొకేషన్ని ఎంటర్ చేశాక సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాపప్ వస్తుంది. రీడ్ టీఎన్సీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. డెబిట్ కార్డ్ డీటెయిల్స్లో నేమ్ ఆన్ కార్డ్లో మీ నేమ్ ఎంటర్ చేశాక కింద మనకు ఈ డెబిట్ కార్డ్ 15 డేస్లో మన అడ్రస్కి డెలివరీ అయ్యిద్ది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మన డీటెయిల్స్ ఆఫ్ యువర్ అకౌంట్, అకౌంట్ టైప్, అకౌంట్ నెంబర్, సిఐఎఫ్ నెంబర్, బ్రాంచ్ కోడ్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక onlinesbi.com ఓపెన్ చేయండి. ఆన్లైన్ ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేశాక కింద మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం మన అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. కింద మనకు న్యూ యూజర్ ఆర్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఆర్ యాక్టివేషన్ ఆఫ్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇందాక మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇలా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు.